ఆక్రమించినటువంటి వ్యక్తి ఆదిలక్ష్మి. ఆమె చంద్రగిరి ఎమ్మెల్యే గారి అనుచరురాలు. ఆదిలక్ష్మి అనే ఆమె చంద్రగిరి ఎమ్మెల్యే గారి అనుచరురాలు. ఆమె మా ప్రాపర్టీని రౌడీలతో ఆక్రమించి కట్టడం జరిగింది. పద్మావతి మహిళా దాంట్లో స్వామి గారు తేడాగా జేపీ శ్రీనివాస్ గారు అని చెప్పారు. జేపీ శ్రీనివాస్ గారు కాదు, ఆదిలక్ష్మి అనేటువంటి వ్యక్తి నా ప్రాపర్టీని ఆక్రమించి రౌడీలు పెట్టి వేరే ప్రాపర్టీ చెప్పింది కూడా వేరే ప్రాపర్టీ నా పేరు చెబుతూ నా ప్రాపర్టీ ఆక్రమించి ఇద్దరు వ్యక్తులు అని చెప్పారు. ఇద్దరు కాదు, ఒక వ్యక్తి మూర్తి స్వామి పెట్టిన ప్రెస్ మీట్ వేరు, మీరు మాట్లాడేది వేరు, డైవర్ట్ అవుతుంది. స్వామి గారు ఈ ప్రాపర్టీ గురించే మాట్లాడుతూ మధ్యలో నా పేరు ప్రస్తావన చేసి నా ప్రాపర్టీని పలానా ఇద్దరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని చెప్పారు. దాంట్లో ఆ ఇద్దరు వ్యక్తుల్లో జేపీ శ్రీనివాస్ గారు లేరు, ఓన్లీ ఆదిలక్ష్మి గారు మాత్రమే ఆక్రమించారు. ఆమె చంద్రగిరి ఎమ్మెల్యే అనుచరురాలు. మేము ఎమ్మెల్యే గారు కలిసి మాట్లాడడం జరిగింది. నా కోసం తుగునమ్మ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేసి నాని గారితో మాట్లాడడం జరిగింది. కానీ స్పందన లేదు. నా ఆస్తి మాత్రం ఆక్రమించి కట్టుకోవడం జరిగింది. దయచేసి ఆ విషయంలో జేపీ శ్రీనివాస్ గారు లేరని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో కబ్జా కృష్ణమూర్తి